హాయ్ ఫ్రెండ్స్, 5th ఫిబ్రవరికి నాకు అంటే కే బాలకృష్ణకి 24,575 రూపీస్ నాకు పంపించాల్సిన అమౌంట్ మా ఫ్రెండ్ ఒకతను వేరే బాలకృష్ణ అనే వ్యక్తికి సెండ్ చేయడం జరిగింది. అతని డీటెయిల్స్ కోసం ఫోన్పేలో వెతికితే 4804@YBL అనే తప్పగా అతని ఫుల్ ఫోన్ డీటెయిల్స్ నెంబరు ఏమీ మనకి దాంట్లో కనిపించలేదు. సో మేము నెక్స్ట్ ఏం చేసామంటే ఇతను ఏదైతే ఫోన్పే అకౌంట్ డీటెయిల్స్ తోటి లింక్ అయి ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నిటితోటి ఫోన్పే వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బట్ వాళ్ళు ఏం చెప్పారంటే మినిమం 30 days పడుతుంది ట్రాక్ చేయడానికి అని చెప్పారు. ఆ తర్వాత 24,575 రూపీస్ అనేది రిటర్న్ అవుతాయని చెప్పారు. బట్ అతనికి మా ఫ్రెండ్కి మనీ అనేది చాలా ఎమర్జెన్సీ ఉంది. సో మేము ఏం చేయాలి అని అనుకుని ట్రాక్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ కంట్రీ కోడ్ 91తో మొదలుపెట్టి ఫస్ట్ నెంబర్స్ 1, 2, 3 దగ్గర నుంచి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ 8 అనేది మొదలుపెట్టాను. 918 పెడితే అక్కడ కింద బాలకృష్ణ అనే పేరు వస్తుందా లేదా అని చెక్ చేశాను. 918తో మొదలు పెడితే కింద బాలకృష్ణ అనే పేరు వచ్చింది. సో బాలకృష్ణ అనే పేరు 8తో మొదలైన తర్వాత నెక్స్ట్ సెకండ్ నెంబర్ మళ్ళీ 8 మొదలు పెట్టాను. మళ్ళీ బాలకృష్ణ అని వచ్చింది. నెక్స్ట్ 1, 2, 3 దగ్గర నుంచి 10 వరకు ఒక్కొక్క నెంబరు టైప్ చేస్తూ కింద మనకి నేమ్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ నేమ్స్లో మనకి 1, 2, 3, 4లో అలా వెళ్తూ ఉన్నప్పుడు ఎక్కడైతే మనకి బాలకృష్ణ అని కనబడుతుందో అతనిది ఆ నెంబర్ అనేది కరెక్ట్ అనమాట. అంటే అది సెకండ్ నెంబర్ కావచ్చు, థర్డ్ నెంబర్ కావచ్చు. అలా కంప్లీట్గా మనకి 10 నెంబర్స్ వరకు 0 నుంచి 9 వరకు ప్రతి నెంబరు అంటే 4th నెంబర్ అయిపోయిన తర్వాత 5th నెంబర్ మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేయాలి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 అట్లా అన్ని నెంబర్స్ తోటి మనం ట్రై చేయాలి. ట్రై చేస్తున్నప్పుడు ఏ నెంబర్ దగ్గర అయితే మనం పెట్టినప్పుడు బాలకృష్ణ అనేది వస్తుందో ఆ నెంబరు ఆ పొజిషన్లో ఉన్న నెంబరు అది కరెక్ట్ అనమాట. సో అక్కడికి ఆ నెంబర్ ఆపేసి మళ్ళీ మనం నెక్స్ట్ నెంబర్ కోసం మళ్ళీ ట్రై చేయాలి. అలా అతని 10 నెంబర్స్ మేము ట్రాక్ చేసి అతనికి కాల్ చేయడం జరిగింది. కాల్ చేసిన తర్వాత ఆయన పాజిటివ్గా రెస్పాండ్ అయ్యాడు. ఇమీడియట్గా మాకు అదే రోజు మాకు ఇమీడియట్గా మేము ట్రాక్ చేసిన వితిన్ 5 minutesలో అతను మాకు అమౌంట్ కూడా రిటర్న్ చేశాడు. రిసీవ్డ్ ఫ్రమ్ అనేది చూడండి అక్కడ ఉంది. ఆ రిసీవ్డ్ ఫ్రమ్ దగ్గర కింద పెయిడ్ టు ఉంది చూసినారా. సో ఆ రిసీవ్డ్ ఫ్రమ్ దగ్గర మాకు అమౌంట్ అనేది రావడం జరిగింది. అది ఇమీడియట్గా ఆయన వెంటనే మాకు అమౌంట్ అనేది పే చేశారు. అంటే చాలా తక్కువ మంది ఉంటారులేండి అట్లా అమౌంట్ పే చేసే వాళ్ళు కూడా మన ఇబ్బందులు పడాలి. బట్ ఏంటంటే మనకి అన్ని డీటెయిల్స్ అంటే ఫోన్ నెంబర్ మనం ఖచ్చితంగా ఉండడంతో మనం గట్టిగా మాట్లాడడం జరిగింది. సో మీలో ఎవరికైనా ఎప్పుడైనా తప్పుగా మనం వేరే వాళ్ళకి అమౌంట్ పంపించుంటే కనుక మనం కూడా దీన్ని ఎలా ట్రాక్ చేయొచ్చు అనేది మీరు ఈ వీడియోలో క్లియర్గా చూడొచ్చు. సో మీకు ఈ వీడియో అనేది యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను.